నమస్తే ప్రసాద్ గారు. నమస్తే సార్. మన సైట్లో సాయిల్ టెస్ట్ అయిపోయిందండి. సో ఫౌండేషన్ డిజైన్ ఎలా డిసైడ్ చేస్తారండి? ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? చాలా సింపుల్ సార్. ఫౌండేషన్లో మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోలేటెడ్ ఫుటింగ్స్. ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అంటే ఇది మన ఫ్లోర్ ప్లాన్ అనుకోండి. ఏ కాలంకి ఆ కాలం సపరేట్గా గుంత తీసి సపరేట్గా పిల్లర్స్ వేయడం అండి. దీన్ని ఐసోలేటెడ్ ఫుటింగ్ అంటారు. సాయిల్ స్ట్రాంగ్గా ఉంటే ఐసోలేటెడ్ ఫుటింగ్కి వెళ్ళాలి, అలాగే కాస్ట్ కూడా తక్కువ. సెకండ్ వన్ వచ్చేసి రాఫ్ట్ ఫుటింగ్. రాఫ్ట్ ఫుటింగ్ అంటే మన ఎంటైర్ ఫ్లోర్ ప్లాన్కి ఫౌండేషన్ లెవెల్లో మొత్తం ఒక స్లాబ్ లాగా వేసుకోవాలండి. అప్పుడు దీని మీద స్లాబ్ పై నుంచి పిల్లర్స్ రైజ్ చేసుకోవాలి. దీన్నే రాఫ్ట్ ఫుటింగ్ అంటారు అనమాట. సో ఇది సాయిల్ వీక్గా ఉంటేనేమో రాఫ్ట్ ఫుటింగ్కి వెళ్ళాలి. ఇది ఖర్చు కూడా ఎక్కువ అనమాట. స్ట్రాంగ్గా ఉంటే ఐసోలేటెడ్ ఫుటింగ్ వాడతారు, వీక్గా ఉంటే రాఫ్ట్ ఫుటింగ్ యూజ్ చేస్తారు కదా సార్? ఎగ్జాక్ట్లీ సార్. ప్రాపర్గా ఫౌండేషన్ టైప్ సెలెక్ట్ చేస్తే బిల్డింగ్ లైఫ్ 50 years ప్లస్ వస్తుందండి. బాగుంది సార్. డే 4లో ఏం చెప్తారు సార్? సో డే 4లో ఫౌండేషన్లో కామన్గా మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో చెప్తానండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ ఒమ్మి దుర్గా ప్రసాద్, ఫౌండర్ ఆఫ్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్స్ ఇన్ హైదరాబాద్. కాంటాక్ట్ బిలో 7207008091. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.